దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూపర్లేటివ్ టాపిక్స్. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ, దాని ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. కామన్గా సూపర్లేటివ్ టాపిక్స్ పైన హెడ్డింగ్ ఫోకస్ చేయండి. సో దానికి సంబంధించి లొకేషన్ కానీ వార్తల్లోకి వస్తే లొకేషన్, ఏదైనా ప్రత్యేకత ఉంటే ప్రత్యేకతను గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చిలీ దేశ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలోని సెరోపాచ్న పర్వత శిఖరం. సో ఇక్కడ గుర్తుంచుకున్న పర్వత శిఖరం ఏంటంట, సెరోపాచ్న పర్వత శిఖరంపై వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేయనున్న టెలిస్కోప్లో ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరాను అమర్చనున్నారు. సో లార్జెస్ట్ కెమెరా ఇన్ ద వరల్డ్. ఇది 2015 నుంచి రూపుదిద్దుకుంటోంది, ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ అతిపెద్ద కెమెరా సామర్థ్యం వచ్చేసి 3200 మెగాపిక్సెల్స్ అంట. సో గుర్తుపెట్టుకోండి. ఎత్తు 5.5 అడుగులు, పొడవు 12.25 అడుగులు, బరువు 2800 కిలోలు, వేవ్లెంత్ రేంజ్ 320 నుంచి 1050 నానోమీటర్స్ అంట. గుర్తుపెట్టుకోండి. సో ఈ అతిపెద్ద కెమెరా ప్రతి 3 రోజులకు ఒకసారి రాత్రి వేళలో రిజల్యూషన్ సామర్థ్యం మేరకు అంతరిక్షంలో జరిగే సంఘటనలను ఫోటో తీస్తూ ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో లార్జెస్ట్, లాంగెస్ట్ ఇటువంటి పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా చూడండి, ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో వరల్డ్స్ ఫస్ట్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నార్త్ సీ ఆ ప్రాంతంలో వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ సేల్స్ ఇంటూ కాస్టామ్. సో ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటే నార్త్ సీ. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, బెల్జియంస్ ప్రిన్సెస్ ఎలిజబెత్గా దీనికి పేరు పెట్టారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఐలాండ్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ మొత్తం కూడా పునరుత్పాదక శక్తి పైన ఆధారపడడం జరుగుతోంది. సో నార్త్ సీ అంటేనే మనకు తెలుసు చాలా డేంజర్ జోను. సో అక్కడ వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలలో ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనం చూస్తున్నాం. ఐఐటీస్ పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఒప్పందం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ మరియు CRIS సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సో CRIS మధ్య కుదిరిన ఒప్పందము. సో దేనికి సంబంధించి? టు అడ్వాన్స్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అక్రాస్ ఇండియా. సో భారతదేశంలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం, సేఫ్టీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేవి ఈ ఒప్పందంలో భాగం. గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఐఐటీస్ సాధిస్తున్న ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇప్పటి వరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. సో ఇటువంటి ఐఐటీస్ పైన కూడా చూడండి. ఇటీవల శ్రీలంకలో ఐఐటి అని చెప్పేసి, టాంజానియాలో ఐఐటి అని, ఇవన్నీ చూస్తున్నాం కదా, UAEలో ఐఐటి అని అలాగా. సో ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తమిళనాడు హోస్ట్ చేసింది, ఆతిథ్యం ఇచ్చింది ఒక సదస్సు. మొట్టమొదటిది భారతదేశంలో మొట్టమొదటి సదస్సు. అదేంటంటే
పాన్ ఐఐటి స్టూడెంట్ గవర్నెన్స్. సో ఐఐటికి సంబంధించి పాన్ ఐఐటి స్టూడెంట్ గవర్నెన్స్కి ఆతిథ్యం ఇచ్చిన ఐఐటి ఏది అంటే ఐఐటి మద్రాస్. ముఖ్యంగా ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాల్యూస్ కానివ్వండి, లేదా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చా వేదికగా ఇది నిలిచింది. సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. సో గోవా రాష్ట్రానికి సంబంధించి షిప్లను తయారు చేసే సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఇటీవల 2 ఇండిజినస్ 2 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ని కోస్ట్ గార్డ్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇండియన్ నేవీ వేరు, ఐసీజీ వేరు మనకు తెలుసు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి 9 వైపులా కూడా లేదా 9 రాష్ట్రాలు, భారతదేశంలో 9 రాష్ట్రాలు కోస్టల్ స్టేట్స్ అని పిలుస్తాము. 9 రాష్ట్రాలు. సో హౌ మెనీ కోస్టల్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే 9. అవేంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో అంతా కూడా ఇండియన్ నేవీ రక్షణపరమైన బాధ్యత చూస్తుంది. ఇక కోస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఐసీజీ వారు చూసుకుంటారు. సో ఐసీజీ వారి సేవల కోసము ప్రత్యేకంగా 2 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన షిప్లు ఎవరు తయారు చేశారంట? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు. ఆ షిప్ల పేరేంటో చూడండి, అడమ్య అండ్ అక్షర్. ఆర్బీఐ భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంకులకే బ్యాంక్, సుప్రీం బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ అంటాము. సో ఆర్బీఐ పసిడి నిల్వలు పెరిగినాయి అంట. ఈ ఏప్రిల్ నుండి సెప్టెంబర్లో జత చేరిన మరో 102 టన్నులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య దేశీయంగా మరో 102 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు పెంచుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 510.46 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. 2024 మార్చి 31న ఇవి 408 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. విదేశాల్లో ఉంచిన నిల్వలతో కలిపి 854.73 టన్నులుగా ఉన్నాయని అర్ధవార్షిక నివేదికలో ఆర్బీఐ రీసెంట్గా తెలిపింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో మొక్కను నాటండి. ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకి దేశంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని మనం చూసాము. సో ఏక్ పేడ్ మాకే నామ్ ఇక్కడ ప్లాంట్ ఫర్ మదర్ ఇనిషియేటివ్గా ఒక స్పెషల్ క్యాంపెయిన్ లేదా డ్రైవ్గా కొలంబియా దేశంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే భారతదేశానికి చెందిన కేంద్ర మంత్రి, సహాయ మంత్రి హోదాలో ఉన్న కీర్తివర్ధన్ సింగ్ గారు కొలంబియాలో ఒక స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్ని ప్రారంభించారు. ప్లాంట్ ఫర్ మదర్, మన భారతదేశంలోనేమో ఏక్ పేడ్ మాకే నామ్, గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా మరొకసారి పాకిస్తాన్లోని లాహోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో లాహోర్ సిటీ యొక్క ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అంటే 708కి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చితే లాహోర్ నాణ్యత 86.2 రెట్లు దారుణంగా ఉందని నివేదిక అప్రమత్తంగా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత లేదా కాలుష్యభరిత నగరంగా ఏ నగరం వార్తల్లోకి వచ్చిందని అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఎం గ్రీన్ నుంచి జాన్ క్యాకరెల్కు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ ఆర్డర్ అనే అంశము. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో 10 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నెలకొల్పుతున్న ఏఎం గ్రీన్ దీనికి సంబంధించి అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ ఆర్డర్ను జాన్ క్యాకరెల్ హైడ్రోజన్ అనే విదేశీ కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ మొదటి దశలో 640 మెగావాట్ల సామర్థ్యం గల అధునాతన ప్రెజరైజ్డ్ ఆల్కలిన్ ఎలక్ట్రోలైజర్ని ఏఎం గ్రీన్కు సరఫరా చేస్తుంది. గుర్తుంచుకోండి. సో ఒక ప్రత్యేక ఒప్పందం అని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ భారతదేశంలోనే బెస్ట్ స్పోర్ట్స్ లీగ్గా సిఐఐ అవార్డ్స్ కార్యక్రమంలో నిలిచింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు ప్రో కబడ్డీ లీగ్ని బెస్ట్ స్పోర్ట్స్ లీగ్గా ఇటీవల ఒక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల యాంటీ కరప్షన్ యూనిట్ అని చెప్పేసి బీసీసీఐకి సంబంధించి కూడా చూసాము. ఇప్పుడు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీకి రానున్న చీఫ్గా నెక్స్ట్ మంత్ మనకు ఎవరు రాబోతున్నారు? మనకు జైషా గారు రాబోతున్నారు. సో భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐసీసీ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఐసీసీ అపాయింట్స్ సుమతి ధర్మవర్ధన యాజ్ న్యూ ఇండిపెండెంట్ చైర్ ఆఫ్ యాంటీ కరప్షన్ యూనిట్. ఐసీసీలో
అవినీతి వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో, అవినీతికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా కీలక పాత్ర పోషించబోతున్న ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? శ్రీలంకకు చెందిన వ్యక్తి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఇచ్చిన అంశాలు. యాక్చువల్గా ఈరోజు న్యూస్ పేపర్ అనేది సర్క్యులేషన్ ఉండదు, ఎందుకంటే నిన్న పండగ కాబట్టి, దీపావళి పండగ కాబట్టి అన్ని వార్తాపత్రికలు కూడా నిన్న పండగ సందర్భంగా హాలిడేని డిక్లేర్ చేసి ఉంటాయి. కాబట్టి ఈరోజు సంచిక అనేది వెలువడదు, ఏ న్యూస్ పేపర్ కూడా రాదు. అయినా కూడా మీకు నేను సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసేసి వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఐఐటికి మరియు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ ఐఐటి హోస్ట్ చేసిన మొట్టమొదటి పాన్ ఐఐటి స్టూడెంట్ గవర్నెన్స్. అండ్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన 2 షిప్పులు. అండ్ ఆర్బీఐ పసిడి నిల్వలు పెరిగాయని చెప్పేసి ఒక అంశము. నెక్స్ట్ ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట ఒక కార్యక్రమం కొలంబియాలో. అండ్ ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరంగా పాకిస్తాన్లోని లాహోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఏఎం గ్రీన్ నుంచి జాన్ క్యాకరేల్కు అతిపెద్ద ఎలక్ట్రలైజర్ ఆర్డర్. అండ్ బెస్ట్ స్పోర్ట్స్ లీగ్గా ప్రో కబడ్డీ లీగ్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐసీసీకి సంబంధించి యాంటీ కరప్షన్ యూనిట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.